వెల్కమ్ బ్యాక్. యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. బంగారం కొనొద్దు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించి వినియోగాన్ని కాస్త తగ్గించండి, ఈ రసాయన ఎరువుల వాడకం కాకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడండి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వంట నూనెల వినియోగం ఏవైతే దిగుమతి చేసుకునేటువంటివి ఉంటాయో వాటికి సంబంధించి కాస్త పొదుపు పాటించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వాటితో పాటు పలు రాజకీయ విమర్శలు కూడా నిన్నటి బహిరంగ వేదిక నుంచి చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫల వాగ్దానాలతో రాష్ట్ర ప్రజల్లో సహనం కోల్పోయింది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మీరు నాకు తెలిసి లక్ష్మీనారాయణ సార్ అండ్ సతీష్ సార్ మీరిద్దరూ కూడా మ్యూట్లో ఉన్నారని అనుకుంటున్నా, వాయిస్ సరిగా రావట్లేదు. వాయిస్ వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిందండి, డన్. వస్తుంది సతీష్ సార్ వస్తుంది. ఓకే అండి. ముఖ్యంగా బాలరాజు గారు, ముందుగా మీ దగ్గర నుంచి మొదలు. నిన్న సభ చూశారు, ముఖ్యంగా ముందుగా ప్రజలకు చేసిన సూచనలపైన మాట్లాడదాం. ఇక్కడ చూస్తేనేమో మీద పత్రికల్లో కాస్త విమర్శనాత్మక కథనంగానే ఇచ్చారు. మామూలుగా జనరల్గా కూడా వంట నూనెను తగ్గించుకోవాలి, పెట్రోల్ కాస్త పొదుపుగా వాడుకోవాలి, ఇవన్నీ పొదుపుకు సంబంధించినటువంటి అంశాలు నిజమే కదా. జనరల్ కూడా మనం మాట్లాడుకునేది కూడా కాస్త పొదుపు చేయాలి, విదేశీ మారక నిల్వలు ఈ లెక్కలు ఇవన్నీ ఆస్పెక్ట్లో కాకుండా రెగ్యులర్గానే పొదుపు చేయాలి అనేది కూడా ఒకటి మనం అనుకునేదే కదా. ప్రధాని నోటి వెంట అంత మంచి మాటలు వస్తే అందులో తప్పు పట్టేది ఏంటంట? జ్యోత్స్న గారు, ముందుగా మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అన్నగారికి నమస్కారం. సతీష్ అన్న నమస్కారం. ప్రధానంగా 2-3 అంశాలు స్పష్టంగా ఇలా హెచ్ఎంటీ ద్వారా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనుకోవడంలో తప్పు లేదు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తే సంతోషం. అంటే 2014 నుంచి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ 2014లో చెప్పారు, 2018లో చెప్పినారు, 2023లో చెప్పినారు. ప్రతిసారి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నిరాశ ఎదురవుతుంది తప్ప ఇక్కడ గొప్పగా ఫలితాలు సాధించే సందర్భాలు లేవు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో. కానీ మోడీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే సెంట్రల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ అప్పుడు మేము అధికారంలో కాబట్టి దేశంలో మా రోలు ఏముండదు అనేటువంటి ఆ 2 పక్షాల ఏదైతే ప్రచారం చేసినారో ఆ ప్రచారంకి ప్రజలు నిజమే కదా, భారత రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఉండదు కదా, మోదీ గారు అవుతారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కొంత పార్లమెంట్ ఎలక్షన్ లో మాకు చేదు ఫలితాలు వచ్చినాయి. కానీ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేవరకు కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కానీ, సర్పంచ్ ఎలక్షన్ వచ్చేటప్పుడు కానీ, ఏదో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి మాత్రమే రేపు అధికారంలో రాబోయే కూడా భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తేల్చినారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే రెండు కాదని మేము వస్తాము ఇక్కడ అని చెప్పేసి మాట్లాడే సందర్భంలో మరిగా కొత్త పొత్తుల కోసం, కొత్త కలయికల కోసం, కొత్త మిత్రుల కోసం, ఎంత కొత్త పొత్తులైనా అయితే కాంగ్రెస్ లేకపోతే మీరు మీ ఇద్దరు కాకుండా ఇంకా వేరే వాళ్ళని పట్టుకుంటే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ అంటే కాంగ్రెస్ అయితే హైలీ ఇంపాసిబుల్, అయితే మీ మీద మరి డౌట్ వస్తుంది అందరికి. లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కొంత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నట్టు కొంత గతంలో టీడీపీ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కొంత స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకొని కొత్తగా 3వ ప్రత్యామ్నాయంగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడము, పవన్ కళ్యాణ్ ని పరామర్శించడము, అదేవిధంగా ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్ కు వచ్చిన సందర్భంలో సభ పెట్టినారు. కానీ ఆ సభలో పెద్ద ఎత్తున ఒక భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని మోదీ గారు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో క్రియాశీలక ఈ సభ ఉండబోద్దని చెప్పేసి అనుకున్నాను వాస్తవానికి. కానీ డిఫరెంట్ రూట్ లో వెళ్ళారు వాస్తవంగా మోడీ గారు. మరి నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోని పొత్తులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో మనం అధికారంలో రావాలనుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మోదీ గారు ఈ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం పోయినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలోనే మనం పేపర్లు చూసినాము, ఏదైతే ఆ ఎంపీలతో మీటింగ్ జరిగినప్పుడు మీరు అసలు భారతీయ జనతా పార్టీ బలోపేత కోసం పనిచేయట్లేరు, చూస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ, సర్పంచ్ ఎలక్షన్ లో కానీ మనకు
మంచి ఫలితాలు రాలేవని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నట్టుగా పత్రికా కథనాల్లో చూసిన. వాస్తవంగా ఏ లీడర్ చెప్పలేడు కానీ పత్రికా కథనాల్లో రాసిరు. మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీలతో సమావేశమైనట్టు, వారిని అందరినీ కూడా ఉద్దేశించి మీరు ఎవరు కూడా పార్టీ బలోపేతంతో పనిచేయట్లేరని చెప్పేసి ఆ సందర్భంలో వార్త చూసినాం. కాబట్టి నిన్న నాకు ఆ మీటింగ్ యొక్క వ్యవహారం చూస్తే కనిపించింది. వాస్తవంగా మోదీ గారు సభ మీదకి రావడము, ఆ సభ సంబంధించిన కార్యక్రమం మొదలుపెట్టే క్రమంలోనే చాలా మంది ప్లకార్డ్స్ కింద పట్టుకొని ఉన్న సందర్భంలో మోదీ గారు కొంత అసహనానికి అదేవిధంగా కొంత గురైనట్టుగా నాకు కనిపించింది. కొంత అసహనానికి గురైనట్టుగా కనిపించింది. అదేవిధంగా మోదీ గారు కూడా ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. వాస్తవంగా నిన్న బెంగాల్ సంబంధించినటువంటి ఆ సభ జరిగిందో ఆ సభలో సాష్టాంగ నమస్కారం చేస్తూ స్టేజ్ మీద పాదాభివందనం చేసిన ప్రజలందరికీ కూడా అది ఒక భావోద్వేగానికి గురే సందర్భం కావచ్చు, అక్కడ ప్రజలకు రెస్పెక్ట్ చేసిన సందర్భం కావచ్చు. ఆ ప్రజలతోని భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమంత్రి మోదీగా పాదాభివందనం చేయడం అనేటువంటి ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. కానీ నిన్న జరిగినటువంటి సభలో ఆ చర్చ దారితీసేటట్టు భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఈ నాయకులు తీసుకురానట్టు వాళ్ళతో కలవెడుపు కూడా నాకు అనిపించలే. మోదీ గారి రామచంద్ర గారి ప్రసంగం అట్లే కొనసాగింది. కిషన్ రెడ్డి గారు కూడా ప్రసంగాన్ని మధ్యలో ఇప్పుడు బాలరాజు గారు ఇప్పుడు మీకు అనిపించిన అవైతే చేసిన విమర్శలు బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫల వాగ్దానాలతో ప్రజల్లో విసుగు వచ్చేసింది, మా వైపే చూస్తారు, రేపు మాదే అధికారం అని చెప్పారు. సో బట్ వీటి మీద చెప్పకుండా అటు చంద్రబాబు నాయుడు గారితో లేదంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ చరిష్మాతో ఇక్కడేదో ఇంకా అంటే మూడో ప్రత్యామ్నాయంగా చూద్దాము అనుకుంటున్నట్టు, ఇక్కడ బీజేపీ నేతలపైన నమ్మకం లేనట్టు మీరు టర్న్ చేస్తున్నారా ఏమన్నా మీ పైన వచ్చినటువంటి విమర్శల వాటికి సంబంధించి? లేదు జ్యోత్స్న గారు, నేను ఏమంటే ఆ యొక్క అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న 24 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాము, విద్యార్థి రాజకీయాలను చూసినాం. కాబట్టి డెఫినెట్ గా మోదీ గారి యొక్క వ్యవహారశీలి అట్లా ఉండదు. వాస్తవంగా బీజేపీ ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటే, బీజేపీని అధికారంలో తీసుకురావాలనుకుంటే డైరెక్ట్ అటాక్ చేస్తారు. వాస్తవానికి అది పొలిటికల్ సభే కదా, ఆ పొలిటికల్ సభలో పెద్ద ఎత్తున అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకు నమ్మకం లేనట్టుగా కనిపించింది మోదీ గారికి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి తెలివితోటో లేకపోతే పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తోటి మాత్రమే ఇక్కడ కొంత ఏదైనా కొన్ని సీట్లు సంపాదించుకోగలుగుతాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని మనం టార్గెట్ చేయలేము అనే భావన మోదీ గారి యొక్క ప్రసంగంలో కనిపించింది. ఆ క్రమంలోనే ఒక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి, రాజకీయ ప్రసంగాన్ని 10 నిమిషాలే మాట్లాడింది. వాస్తవానికి నాకు తెలిసి ఇది కరోనా సమయంలో ఎట్లయితే దేశ ప్రజలను ఉద్దేశించి ఎట్లయితే మాట్లాడిండో, ఇప్పుడు కూడా పశ్చిమాసియాలో యుద్ధం వస్తుంది కాబట్టి దేశ ప్రజలు కొంత అలర్ట్ కావాలనే దానికోసం ఈ సభ పెట్టినట్టుంది తప్ప భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మనం బలోపేతం చేయలేము, బీఆర్ఎస్ ని మనం ఢీకొనలేము. డెఫినెట్ గా రేపు అధికారంలో రాబోయేది బీఆర్ఎస్ అనేటువంటి ఒక భావన మోదీ గారి మనసులో ఉన్నట్టుగా సతీష్ గారి వర్షన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ టార్గెట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలేమని అనిపించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా నాయకత్వం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. గౌరీ సతీష్ గారు చెప్పండి. ఈవెన్ కాంగ్రెస్ కు సంబంధించి కూడా వాగ్దానాల పైన కామెంట్ చేశారు ప్రధాని గారు, ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. సో నెక్స్ట్ వచ్చేది బీజేపీ అన్న ధీమా వ్యక్తం చేశారు. ఏంటి ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్దలు అన్న లక్ష్మణ్ గారికి, అదే రకంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజ్ యాదవ్ గారికి, మీకు హెచ్ఎంసీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖచ్చితంగా మొట్టమొదటిగా గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించేటువంటి వాళ్ళు. ఎందుకనంటే తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వారు ఏ విధంగా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఒకసారి తెలంగాణ ఏర్పాటునే కించపరిచినట్టుగా మాట్లాడినటువంటి గౌరవ మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వారు 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి ముచ్చటగా 240 సీట్లతోటి 400 ఎక్స్పెక్ట్ చేస్తే 240 సీట్లతోటి ప్రతిపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూశాం. దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ ప్రజలకు కానీ వారు ఇచ్చినటువంటి హామీలు మర్చి, అంటే మేము ఏమన్నా చెప్పొచ్చు, ప్రజలు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తారంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే బెంగాల్ ఎలక్షన్కు ముందు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత వరకు కూడా మేము దేశంలో ఎలాంటి రేట్లు పెంచము, ఏ వస్తువులు డీజిల్ కానీ గ్యాస్ కానీ ఏది పెంచమని చెప్పి స్వయంగా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరునాడే ఎలక్షన్ అయిపోయిన మరునాడే కమర్షియల్ గ్యాస్ పైన 993 రూపాయలు పెంచితే ఈ భారతదేశ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో అవకాశం వచ్చినప్పుడు ఆ రిజల్ట్ చూపిస్తారు అనేది కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు
భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే కుబేర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా నల్లధన రూపంలో విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి జన్ధన్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. ఎక్కడేచారో వాళ్ళు గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు సంవత్సరానికి 2 కోట్ల ఇప్పుడు ఉద్యోగాలు వేస్తామని చెప్పిన తర్వాత 2 పర్యాయాలు అయిపోయింది, ఇప్పుడు 3వ పర్యాయం నడుస్తోంది. సో ప్రజలు అంటే ఆ విషయాన్ని పట్టించుకుంటున్నారా? ఎందుకంటే ఎందుకు పట్టించుకుంటలేరు అంటే 2వ పర్యాయం వారు చెప్పినటువంటి మాట. 2వ పర్యాయం తర్వాత మొన్న ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారో, ఎన్ని వచ్చినాయో కూడా తెలుసు కదా. 400 సీట్లు, తీసరి బార్ 400 సీట్ అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరి 240 సీట్లకే ఎందుకు ఆగిపోయారో కూడా తెలుసు కదా. ఎవరి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో కూడా తెలుసు కదా. అటు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే బీహార్ కానీ నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయకపోతే ఏమైతుందో కూడా తెలుసు, ఈ జనాలందరూ కూడా తెలుసు. సో అది వారు మర్చిపోయి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ద్వారానే, దాంతోపాటు బీసీగా చెప్తున్నట్టు గౌరవ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం, బీసీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 53% ఉన్నటువంటి బీసీలు ఏమి ఆకాంక్షిస్తున్నారో కూడా ప్రత్యక్షంగా చూసాం. వారు మాత్రం బీసీ అంటారు, కానీ బీసీల కోసం మాత్రం మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ 42% విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టం చేసి పంపితే కనీసం దాన్ని ప్రస్తావించినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మేము చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రము మేము ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం. మిగతా వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ గురించే ప్రస్తావిస్తే ఇక కాంగ్రెస్ మిగిలింది 3 రాష్ట్రాలే. అసలు కాంగ్రెస్ అంటే ఎంఎంసి అన్నట్టుగా మాట్లాడారు నిన్న ప్రధాని గారు. సో ఆ విమర్శ భారతీయ జనతా పార్టీకి తమిళనాడు ఎన్ని సీట్లు వచ్చినాయి, గతంలో నుండి ఇప్పుడు వచ్చినాయి ఎన్ని తెలుసు. కేరళలో ఏమైందో కూడా చూసాం. దాంతో పాటుగా మాకు 2 రాష్ట్రాలు ఉంటే 3వ రాష్ట్రంగా కేరళ రాష్ట్రం యాడ్ అయింది కదా, వారికి పశ్చిమ బెంగాల్ యాడ్ అయింది కదా, అంతే కదా. అంటే ప్రతిపక్ష పార్టీగా ఇంకోటి బెంగాల్లో జరిగినటువంటి ఎన్నిక భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి 17 నుంచి 18 సమావేశాలు సభలు అటెండ్ అయి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం కూడా సమాజం అంతా చూసింది. దాంతోపాటుగా స్వయంగా ఎలక్షన్ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి గారు పశ్చిమ బెంగాల్లో కూర్చొని ఏ విధంగా చేశారో కూడా జనాలంతా కూడా చూశారు కదా. దాంతోపాటుగా మరీ ముఖ్యంగా దేశ ప్రజలు ఆలోచించాల్సి, దేవుడు అందరివాడు, వారి నమ్మకాలను బట్టి వాళ్ళు పూజిస్తారు. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచించి దేవుని పేరు చెప్తే కానీ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రాముని పూజిస్తారు కదా. వీరొక్కరి సొంతం కాదు కదా. అట్లాగే ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తారు కదా, వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు కదా. వారికి నచ్చినటువంటి వారిని అభిమానించి పూజించే అవకాశం ఉంటుందని కూడా మనం అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ దురదృష్టం ఏంటంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం అంటే ఎంతవరకు సమంజసమో కూడా బెంగాల్లో ఏం జరిగిందో కూడా ప్రత్యక్షంగా చూసాం. సో అయినా భారతదేశ ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా వారి నమ్మకాన్ని కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే కామన్ మ్యాన్కి అందించవలసినటువంటి ఏవైతే సౌకర్యాలు వాటన్నిటిని కూడా వారికి నడ్డి విరిచే విధంగా నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి వారిని చెప్తా ఉన్నారు, సరే కొన్ని విషయాలు ఆలోచించదగ్గ అయినప్పటికీ కూడా ఆయిల్ తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి అని అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. డీజిల్ పెట్రోల్ పైన గతంలో యూపీ అధికారం ఉన్నప్పుడు ఏ మేరకు ఉండే, ఇప్పుడు ఏ రకంగా రేట్లు పెంచారో కూడా క్రూడ్ ఆయిల్ పెంచారు. అంటే గతంలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కాదా. భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటి, గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నది ఒకటి అనేది వాస్తవాన్ని ఆలోచన చేయాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి డీలిమిటేషన్లో ఉన్నటువంటి హామీలను మర్చి కనీసం తెలంగాణ రాష్ట్రానికి వారికి నచ్చకపోతే 0 అనే విధంగా వారి వ్యవహార శైలి ఉందనేది భారతదేశంలో ఉన్నట్టు అందరూ కూడా తెలుసు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ విద్యా సంస్థలు కావాలని ప్రత్యక్షంగా అడిగినప్పటికీ కూడా రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్ర మంత్రులకు కానీ ప్రధానమంత్రికి కానీ స్వయంగా ముఖ్యమంత్రి అప్పీల్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వాళ్ళు నిధులు కేటాయించట్లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన లేవల్ల. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి విఘ్నులందరూ కూడా అందరూ ఆలోచన చేస్తారు కదా. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో విఘ్నులుగా ఉండేవాళ్ళు విద్యావంతులు. అలాంటి కేరళ రాష్ట్రంలో 100% ఉన్నటువంటి లిటరసీ పర్సంటేజ్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో కూడా వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా.
మాకు ఒక రాష్ట్రం పెరిగింది, అవునన్నా కాదన్నా వాస్తవం. వారికి కూడా ఒక రాష్ట్రం వేరు కదా పెరిగింది, పశ్చిమ బెంగాల్. మరి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు కావా? ఇది రాజకీయంగా ఆలోచించవలసిన విషయమా కాదా? కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి కానీ మిగతా సామాజిక అంశాల గురించి మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అర్హులే కాదు. ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది, గతంలో బీఆర్ఎస్ పాలించింది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అన్న ధీమా అటు ప్రధాని గారు చెప్పిన మాటల్లో అయితే అర్థమైంది. సో మీకెందుకు డౌట్ అంటే ఒక్కొక్కటి గతంలో ఉన్నటువంటి అంటే వాళ్ళ సీట్ల సంఖ్యను పర్సంటేజ్ను పెంచుకుంటూ వస్తున్నారు కదా, మేబీ ఛాన్సెస్ ఇప్పుడు టీవీకే అనేది అసలు గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా? అంత మెజారిటీతో వస్తాయని అనుకున్నారా? తీరా చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా తల్లకిందులు చేస్తూ వాళ్ళు వచ్చినటువంటి క్రమంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పదలిచారు? మనం ఏమంటామంటే కళ ఉండాలి, ఆ కళ కొన్ని కళలు పగటి కళ్ళగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అట్లా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది పగటి కళగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక ప్రస్తావించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ 42% రిజర్వేషన్ ఇవ్వాలా విద్యా ఉపాధి అవకాశాలు రాజకీయాల్లో అని చెప్పి బిల్లు చేసి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే మరి కేంద్రంలో ఎందుకు దాన్ని అమలు పరచట్లేదు? దాన్ని పార్లమెంట్లో చర్చకు పెట్టి దాన్ని తీర్మానం చేయట్లేదు? అది సమాధానం చెప్పాలి కదా. ఇందాక నేను చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వీళ్ళు చాలా చులకనగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. భారతీయ జనతా పార్టీ కళ ఖచ్చితంగా పగటి కళగానే మిగిలిపోతూ ఉంది. నాయకత్వం కూడా ఫెయిల్ అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది జరిగినటువంటి సమావేశంలో. గత సమావేశాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కానీ తెలంగాణలో మోడీ గారు మాట్లాడే తీరును బట్టి ఎంతో కొంత అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దినదినగా దిగజారిపోతుంది తప్పితే పెరిగే అవకాశం లేదనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఓకే, లక్ష్మీనారాయణ సార్ మీరే సమాధానం చెప్పాలి. జ్యోత్స్న గారు, బాలరాజ్ గారు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాదు అనేటువంటిది చెప్పాను. అంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం రాలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫామ్ హౌస్ కు పరిమితమై మేము అధికారంలోకి వస్తాం, వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకు అనేటువంటి భ్రమల్లో ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సొంత పార్టీ అధినేత కూతురే అవినీతి గురించి ప్రశ్నిస్తున్నటువంటి, గత ప్రభుత్వం అవినీతి గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి అయితే ఇంకా ఆ ప్రశ్నలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శాసనసభలో చర్చ జరిగితే మీరు ఈ అవినీతి చేసిందంటే మీరు ఈ అవినీతి చేసి ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకోరు. ఎట్లయితే ద్రవిడ పార్టీల నుంచి తమిళనాడులో పెద్ద ఎత్తున విజయ్కు మార్పు కోసం ఓటేసిండ్రు, టీవీకేకు. కానీ అక్కడ విజయ్ కాన్సెప్ట్ కు సంబంధించి అంటే నేను ఏదో సతీష్ గారు మాట్లాడుతుంటే టీవీకే ఎక్స్పెక్ట్ చేసామని అన్నాను, కానీ అక్కడ విజయ్కి ఒక పర్సనల్ ఒక చరిష్మా ఉంది అండ్ ఆయన అప్పుడే వచ్చారు. ఇప్పటి వరకు ఇప్పుడు ఈవెన్ బాలరాజు గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు అంటే తెలంగాణ బీజేపీ నేతలపై ప్రధానికి నమ్మకం లేదేమో అన్నటువంటి డౌట్ కూడా వ్యక్తం చేశారు. జ్యోత్స్న గారు, భారతీయ జనతా పార్టీ మొన్న వెస్ట్ బెంగాల్లో గెలిచింది. 2016 వరకు ఒక్క సీటు కూడా మాకు లేదు. 2016లో 3 సీట్లు, 2021లో 77 సీట్లు, ఇప్పుడు 207 సీట్లు. మీరు చూశారు, ముఖ్యమంత్రి ఎవరైనా ఎక్స్పోజ్ చేసి ఎన్నికలకు పోలేదండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, ప్రజలు గురవుతున్నటువంటి అరాచకాలను ఎదుర్కొని 300 మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారండి. ప్రజల కోసం పోరాటం చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వం అక్కడ ప్రజలకు విశ్వాసాన్ని ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని చూరగొని మరి 15 ఏళ్ల నుంచి పాతుకుపోయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల సహకారంతో పెరికివేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇకపోతే మరి బాలరాజు గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఎట్లాగూ వస్తుంది, అది తథ్యం. రెండో విషయం, సతీష్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఏం మాట్లాడడానికి తోస్తలేదు. 1400 మందిని బలిగొన్నారు అని మోడీ గారు వాళ్ళని నిలదీశారు ప్రజల సభలో. అందుకని
మోదీ గారు తెలంగాణ గురించి డిఫరెంట్ గా మాట్లాడినరు అనేటువంటిది అభూత ఏదైతే ఈ రకమైనటువంటి నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎస్, భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలను ఒక్క ప్రాణం పోకుండా, ఒక లాఠీ చార్జ్ లేకుండా, ఒక రస్తా రోకో లేకుండా, మరి ఒక సకల జనుల సమ్మె లేకుండా ఇచ్చింది. మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల లక్ష్మీనారాయణ సార్, గతంలో మీకు అవకాశం ఎప్పుడు రాలేదా తెలంగాణ ఇచ్చేటువంటి అవకాశం? మాకు వచ్చినప్పుడు అంత క్లియర్ ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ జరిగేవి కావు. మెజార్టీ భారతీయ జనతా పార్టీకి లేదు. మాకు ఏకాభిప్రాయం కుదిరినటువంటి 3 రాష్ట్రాలు మేమే ఇచ్చినాం. ఆ 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి కారణానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పురుడు పోసుకున్నది. ఆ రోజు తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమము ఎందుకు మరుగున పడ్డది? ఎందుకు చెన్నారెడ్డి గారు పోయి కాంగ్రెస్ లో చేరినరు? ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేదు. ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉంది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నది, తీర్మానం చేసింది. దానివల్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడానికి అది ఊతమయ్యింది. భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టే, లేకపోతే కాంగ్రెస్ రాష్ట్రాలకు అనుకూలంగా లేదు. ఆ విషయం స్పష్టం. ఆ రోజు అంతమంది 369 మంది బలిగొన్నది కానీ ఇవ్వలేదు. గౌరీ సతీష్ గారు తూటాలకు బలిగొన్నటువంటి పార్టీకి, 1400 మంది ప్రాణాలు బలిగొనడానికి కారణమైనటువంటి పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉందండి? మీరు బిల్లు పెడతారా, లేకపోతే మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తామంటేనే కదా, మీ మెడలు వంచితేనే కదా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా, అధికారంలోకి వచ్చేటువంటి పక్షంగా మీ మెడలు వంచితేనే కదా. మీరందరూ ఎందుకు రాజీనామాలు చేసిర్రు? మీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేసిర్రు? ఇది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు చేసినటువంటి పోరాటం కారణంగానే. మరి ఇది ఇవాళ గౌరీ సతీష్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే బాలరాజు గారు అంటున్నారు, ఏమంటున్నారు, వచ్చిండ్రు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించలేదు. ఎస్, ఇప్పుడు ఎన్నికలు కావు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఇది టీమిండియాగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా అభివృద్ధి కోసం అవసరమైనటువంటి సమన్వయంతో పనిచేసుకొని పోవాలనేటువంటి కాన్సెప్ట్. బాలరాజు గారు కాంగ్రెస్ ను విమర్శించలేదు అని అనలేదని నేను అనుకుంటున్నా. అంటే విమర్శించారు కదా మీరు. కాంగ్రెస్ కాదది ఎంఎంసీ పార్టీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు విఫలమైపోయాయి, అందుకే మా వైపు చూస్తున్నారంటే ఇంకా అందులో కాంగ్రెస్ ఉంది కదా. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళ దగ్గర నుండి మీకు వస్తుందంటే అంతకన్నా విమర్శ ఏముంది? అంటే ఓవరాల్ గా మాట్లాడినరు, భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడినరు, రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి ప్రధానంగా విమర్శ చేయలేదు అనేటువంటిది. కాంగ్రెస్ ఏ రకంగా ఇప్పుడు అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ అని ఒక ముస్లిం నాయకుడు ఉన్నాడు. ముస్లిం ఒక పార్టీ మన ఎంఐఎం లెక్కనే ఆయన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకున్నాడు. ఆయనకే ఓట్లేసేది అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు. ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేస్తున్నారు. ఆయన ఏమన్నాడు? కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయిపోయింది అని చెప్పి అంటున్నాడు. మేము అనలేదు, ఆయనే అన్నాడు. ఒకటి. రెండో విషయం, మావోయిస్టులు ఇవాళ కమ్యూనిస్టులు ఎవరు అని అంటే మనం చూసినాం. ఇది అంటే కేరళలో కమ్యూనిస్టులతోని కొట్లాట, మరి ఇంకెక్కడైనా కమ్యూనిస్టులతోని వెంపర్లాట. మనం ఈ రకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో కాంగ్రెస్ యొక్క దయనీయమైనటువంటి స్థితికి అద్దం పడతా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ బెంగాల్లో గెలిచిన 2 సీట్లు, ఒకనాడు అధికారంలో ఉన్నటువంటి 2 సీట్లు కూడా ముస్లిం మైనార్టీ అధికంగా ఉన్నటువంటి ఏరియాలో ముస్లిం ప్రతినిధులే గెలిచారు. నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ రేపు ఓల్డ్ సిటీలో కూడా మరి గెలవాలని కోరుకుంటున్నా. మరి వాళ్ళకి
నిలిచి గెలిచేటువంటి పరిస్థితి ఉందా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా నిన్న మాట్లాడినాయి రాజకీయ విమర్శలు ఇవన్నీ ఒకవైపు అయితే ముఖ్యంగా పొదుపుకు సంబంధించి బంగారం కొనద్దు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కాస్త పొదుపుగా వాడండి అని పలు సూచనలు చేశారు కదా. సో ఇవి బెటర్, అంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం పొదుపుగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధాని నోటి వెంట ఈ మాట రావడం కూడా ఓకే, ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అంటే ఒకప్పుడు ఎంత వాడినా ఏం కాదు అన్నటువంటి పొజిషన్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం అటువంటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కాబట్టి ప్రధాని ఈ విధంగా హితవు పలుకుతున్నారు ప్రజలకు అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు వంట నూనెలు మనం 55 నుంచి 60% దిగుమతి చేసుకుంటాం. 1,60,00,000 మెట్రిక్ టన్నుల నూనె మనం వాడితే దాంట్లో దిగుమతి చేసుకునేది దాదాపు 60% నూనె దిగుమతి చేసుకుంటాం. ప్రధానమంత్రి గారు దానికోసం పామ్ ఆయిల్ పెంపకాలకు కానీ మిగతా ఆయిల్ సీడ్స్ రేట్స్ కానీ పెంచడం జరిగింది, రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి దీనికోసం ఈ ఇంపోర్ట్స్ కోసం మనకున్నటువంటి విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్నాం కాబట్టి మరి ఇటువంటి క్రైసిస్లో ఇది దాన్ని పొదుపు చేసుకోవాలా, తక్కువగా వినియోగించాలా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ ఆర్థిక స్థితిని కూడా కాపాడుతాం అనేటువంటి చెప్పారు. అట్లనే ఏదైతే ఇవాళ ఫర్టిలైజర్కి సంబంధించి మనం అంటే ఫర్టిలైజర్కు ఏదైతే న్యాచురల్ గ్యాస్ కానీ మనం దిగుమతి చేసుకుంటాం యూరియా ప్రొడక్షన్ కానీ, ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ రకమైనటువంటి పరిస్థితి మొదలైంది. దాదాపు 2,700 నుంచి 3,000 వరకు మనం సబ్సిడీ బేర్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏ దాని మీద? ఇవాళ యూరియా మీద. అంటే యూరియాని ఇబ్బడి ముబ్బడిగా యూరియా కానీ డిఏపి మీద 1,665 రూపాయలు సబ్సిడీ 50 కిలోల బస్తాకు ఉన్నది. 45 కిలోల యూరియా బస్తా మీద అంటే 2,700 నుంచి 3,000 వరకు సబ్సిడీ కేంద్రం భరిస్తా ఉన్నది. మరి వీటిని ఇబ్బడి ముబ్బడిగా వాడడం వల్ల భూసారం క్షీణిస్తుంది అనేటువంటిది ఒకటి, సేంద్రియ ఎరువులను వినియోగించాలనేటువంటిది మరొకటి, సేంద్రియ ఎరువులను వినియోగించినటువంటి పంటలు తినడం ద్వారా మన ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది, దేశ ఆర్థిక స్థితికి మంచిది అనేటువంటి ప్రజలను కార్యోన్ముఖులను చేసేటువంటి స్థితిలో దేశ ప్రధానమంత్రిగా ఒక పిలుపుని ఇవ్వడం జరిగేది. అదే రకంగా ఏదైతే అంటే విజనరీ ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ దిగిపోయే నాటికి 6.5 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్స్ చేసుకునేటువంటి సౌకర్యమే ఉండే. అది 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం 6.5 lakhs మెట్రిక్ టన్స్ పెట్రోలియం క్రూడ్ ను రిజర్వ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. మరి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 53 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ను రిజర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీకి పెంచారు. ఒక 74 రోజులకు అవసరం పడాలి. బాలరాజు గారు వినిపిస్తోందా? బాలరాజు గారు ఓకే, ఒకసారి సతీష్ గారి వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ బాలరాజు గారి వాయిస్ తీసుకున్నాం. సతీష్ గారు మేబీ బాలరాజు గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఒకసారి బాలరాజు గారి వాయిస్ వైపు మ్యూట్ చేయరా? యాక్చువల్లీ లైవ్ టవనట్టుంది. బాలరాజు గారు మేడం, నేను ముందుగానే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, బట్ మీ దగ్గర నుంచి సమాధానం అయితే రాలేదు. దీన్ని విమర్శనాత్మకంగా కథనమయ్యే మీరు ఇచ్చినటువంటిది కనిపిస్తోంది. ఒకటి అంటే ఈ డెఫినెట్ గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి యుద్ధ వాతావరణం ఉంది. ఈవెన్ దిగుమతులు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ ధరలు పెరుగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. వీటన్నిటి ఆస్పెక్ట్లో డెఫినెట్గా ప్రజలు కూడా పొదుపు మార్గం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం మొన్న పెట్రోల్కు సంబంధించి హర్ముజ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వీటన్నింటి వల్ల కాస్త ఇబ్బంది. అంటే అక్కడ క్రెడిట్ ఇష్యూతోని కంపెనీల ఇష్యూ అయినా కూడా మన దగ్గర 70 రోజులకు నిల్వలు ఉన్నాయని చెప్పినా కూడా రేపటి రోజు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ముందస్తుగా మేల్కోవడం తప్పేం లేదు కదా. అంతర్జాతీయ పరిస్థితులు ఎట్లున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
అంతేకాదు మనం ఉక్రెయిన్ నుంచి వంట నూనె, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ మనకి ఎక్కువ దిగుమతి అయ్యేది. ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ అంటే యుద్ధం ఎప్పటిది? అది దాని తర్వాత మీరు సబ్సిడీలు అవి ఇవి ఆయిల్ పంప్ సంబంధించి మాట్లాడారు కదా, ఎంతవరకు అయినాయి? అవి కూడా ఇంపార్టెంట్ కదా లక్ష్మీనారాయణ సార్. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. మనం న్యాచురల్ గ్యాస్ కానీ న్యాచురల్ గ్యాస్ అక్కడ నుంచి దిగుమతి చేసుకునేది, మనం ఎరువులు అక్కడ నుంచి దిగుమతి చేసుకునేది. ఇవాళ ఆల్టర్నేటివ్స్ పోవాల్సి వచ్చింది. ఓకే, అంటే 40 దేశాల నుంచి మనము దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లక్ష్మీనారాయణ సార్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. బాలరాజు గారు చెప్పండి. జ్యోత్స్న గారు, ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ప్రసంగం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ బలోపేతం ఇంకా చేయలేం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ఆ సభలో ఎక్కడో పెట్టారు. 2-3 అంశాలు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ HMT ద్వారా. ప్రధానమంత్రి మోదీ గారు ఒకవేళ ఆ దిశగా ప్రయత్నం చేయాలంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించాలి, తెలంగాణ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించాల్సిన ఈ మీటింగ్ అవసరం లేదు అంటున్నాను. మీరు గతంలో ఎట్లయితే మహిళా బిల్లు వీగిపోగానే వెంటనే జాతి ఉద్దేశించి ప్రసంగించారు కదా, ఆ విధమైన ప్రసంగం చేస్తే బాగుండు. నాకు అట్లా చేసి మన్ కీ బాత్ లో మాట్లాడాల్సినవి తెలంగాణ సభలో మాట్లాడాలి అంటున్నారు మీరు. సభలో మాట్లాడినట్టే ఇక్కడ ఏం మాట్లాడడానికి లేదు, ఇక్కడ అవకాశం లేదు. వాళ్ళ ఇక్కడ గ్రోత్ అవుతుంది కానీ, ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, వీరి నాయకత్వ తీరు విషయంలో కానీ, ఇప్పుడు రాజా సింగ్ గారు వీళ్ళు వివేదిస్తూ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ రేవంత్ రెడ్డితో టైప్ అవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడ కొత్తగా భారతీయ జనతా పార్టీ డెవలప్ చేయలేరని రాజా సింగ్ గారే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన్ కీ బాత్ లో లేకపోతే జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన ప్రసంగాన్ని పరేడ్ గ్రౌండ్స్ లో ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. రెండో విషయం మేడం, ఎలా బంగారము అనేది ఎలా భారతదేశ ప్రజలే కావచ్చు, తెలంగాణ ప్రజలే కావచ్చు, మన మహిళలు ఎక్కువ ప్రీతిప్రాతమైనది. దాన్ని మహిళలు ఇప్పుడైతే ఫంక్షన్స్ లో కానీ మిగతా అంశాల్లో ఎక్కువ వాడతారు. బంగారు నిల్వలకు సంబంధించి ఇతర దేశాల కంటే కూడా భారతదేశంలో ఎక్కువ ఉన్నాయన్నమాట వాస్తవం. ఓ సంవత్సరం వరకు కొనొద్దని చెప్పేసి ఇలా ప్రధానమంత్రిగా మోదీ గారు ఏదైతే చెప్పిర్రు. బాలరాజు గారు మీకు విషయం చెప్పనా, అంటే మనం రెగ్యులర్ గా విజువల్స్ బైట్స్ అవి ఇవి చూస్తుంటే ఈవెన్ సామాన్య మహిళలు కూడా ఇంత బంగారం కొనకుండా ఉంటే బాగుండు, జనాలు కాస్త తగ్గుతుందేమో అన్నటువంటి ఆశతో ఉన్నారు. అది మీరు గమనిస్తున్నారో లేదో కానీ డెఫినెట్ గా మహిళలకు సెంటిమెంటే బంగారం కొనుక్కోవాలన్న ఆశ, కోరికలు ఉంటాయి. డెఫినెట్ గా అది ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో భాగంగా కూడా అలా కొనేసి పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత పెద్ద ఎత్తున మనం కొనడం వల్ల కూడా పెరుగుతోంది. కాస్త అందరు కొనడం ఆపితే నేను ఆపుతా అనుకునే మహిళలు కూడా ఉన్నారు. జ్యోత్స్న గారు, ప్రజలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ప్రజలు చేసుకుంటారు. దేశ ప్రధానిగా ఆ కుటుంబాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ పెట్రోల్ వాడకం సంబంధించి కానీ, డీజిల్ వాడకం సంబంధించి కానీ, బంగారం కొనుక్కోవద్దని చెప్పేసి, విదేశీ పర్యటనలు వద్దని చెప్పేసి, ఖర్చులు తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన విధానం ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ అనుకో, నా బడ్జెట్ ప్లాన్ ఉంటుంది. మీ ఫ్యామిలీ అనుకోండి, మీ శాలరీ ఎంతుందో మీ బడ్జెట్ ప్లాన్ ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పాల్సింది పరేడ్ గ్రౌండ్ లో కాదు, దేశ ప్రజలు ఉద్దేశించి చెప్తే బాగుండేది. దేశంలో విఫలమైనము, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచలేకపోయినాము, 3 సార్లు ప్రధానమంత్రి కాగలిగినాము, కానీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించలేకపోయినాము. ఏమైనా మేము రాజకీయం తప్ప మిగతా ఎక్కడైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, ఎక్కడైతే అధికారం లేదో అక్కడ ఎక్కడైనా బుల్డోజ్ చేసి అధికారంలో వస్తాం తప్ప మాకు దేశ ప్రగతి కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పఠనం చేసే అవకాశం చేయలేకపోయినామని చెప్పాలి కదా. మళ్ళీ ఇవాళ స్వదేశీ నినాదాన్ని ఎంచుకున్నారు. ఇవాళ ఇక పుల్వామా అయిపోయింది, అన్ని అయిపోయినాయి, ఇక కార్గిల్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఏమైనా స్వదేశీ నినాదం వదొద్దన్నారు. మీరు విదేశాలను తిరిగి వస్తున్నారు. మన ప్రధానమంత్రి మోదీ గారు అన్ని రకాల విదేశాల్లో అత్యధికంగా నాకు తెలిసి ఈ దేశ ప్రధానమంత్రి 15 మంది అయితే అత్యధికంగా విదేశాలు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి మోదీ గారు ఏమో నాకు తెలిసి. మరి నేనేమంటే ఇప్పుడు మేడం మనం చెప్పేదేమో ఒకటి, ఏమంటారు కదా, ఉల్లిపాయలు తినొద్దని చెప్పేసి ఆయనే పోయి ఉల్లిపాయలు తిన్నట్టు దేశంలో మీరందరూ స్వదేశీ నినాదం అంటారు, మీరందరూ విదేశాల్లో తిరిగి వస్తారు, మీ పిల్లలందరూ విదేశాల్లో చదువుతారు. ఇవన్నీ చెప్తానికి బాగానే ఉంటాయి మేడం, ఆచరిస్తానికి బాగుండవు. ప్రధానమంత్రి మోదీ గారు సంబంధించి నిన్న ప్రసంగం సంబంధించి ఏదైతుందో అటర్ ఫ్లాప్ ప్రసంగం నేను భావిస్తా ఉన్నాను. మీరు ఆ విధంగా డీజిల్ వాడొద్దంటే వాడకుండా ఉంటారా మేడం? మీరు ఇంటి నుంచి బయటకు రాలంటే ఎట్లా వస్తారు? మీరు పెట్రోల్ లో డీజిల్ వాడాల్సిందే కదా. ఆ పెట్రోల్ డీజిల్ నిల్వలు ఎట్లా పెంచాలని ప్రయత్నం చేయండి. బయట నుంచి ఎట్లా రవాణా, ఏరే దేశం నుంచి ఎట్లా రప్పించుకోవాలని ప్రయత్నం చేయండి. ఇప్పుడు సౌదీలో యుద్ధం, పశ్చిమాసియాలో యుద్ధం ఉంది, మిగతా దేశం రష్యాని ఈ యుద్ధం సమయం ఉంది కాబట్టే కదా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో దిగుమతికి సంబంధించి బాలరాజ్ సార్
ఇప్పుడు దిగుమతికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవన్నీ మనందరికీ తెలిసిందే. అండ్ దట్టు ఈ టైంలో విదేశీ మారక నిల్వలు సరిగా లేనటువంటి దేశాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ లాక్డౌన్ దాకా వెళ్తున్న పరిస్థితి. సో మన దగ్గర ఆ నిల్వలు ఉంచుకుందాము, వాటిని అంతగా పెద్ద ఖర్చు పెట్టుకోకూడదు, సో ఆ పొదుపు చేయండి అని చెప్పడంలో ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టే కదా చెప్తున్నారు. మేడం, ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశం అనేది ఒక శక్తివంతమైన దేశం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. శక్తివంతమైన దేశం ఇవాళ అమెరికాకు మొన్ననే బెంగాల్లో ఎలక్షన్ రిజల్ట్ రాగానే ట్రంప్ గారు ఏమంటే శుభాకాంక్షలు చెప్పిర్రు. అదే ట్రంప్ నీ మిత్రుడు చెప్పొచ్చు కదా, నీ యొక్క చేష్టల వల్ల, ఇజ్రాయెల్ చేష్టల వల్ల ఇవాళ దేశం ఎవరు అడుగుతలేరు మేడం. ఒక యుఎస్ లేదా దేశంలో భద్రతా అధికారం, అంతర్జాతీయంగా భద్రతా సంస్థలు లేవా? ఒక దేశ ప్రధానమంత్రిని తీసుకెళ్లి చంపేసిర్రు, ఓ దేశ అధ్యక్షుని తీసుకెళ్లి జైలు వేసిర్రు. మరి శక్తివంతమైన దేశం మరి చెప్పాలి కదా, మన వాయిస్ వినిపించాలి కదా. ఒకసారి సతీష్ గారి వర్షన్ తీసుకుందాం. సతీష్ సార్, మీ ఒపీనియన్ ఏంటి? దేశాలని బాధపడుతుంది చెప్పాలి కదా. బాలరాజు ఒక్క నిమిషం, మీ ఒపీనియన్ ఏంటి? మా లక్ష్మణ నాకు మాట గుర్తు చేసిండు. గతంలో భారతీయ జనతా పార్టీ కాకినాడలో జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయారు. చాలా సంతోషం. దాంతోపాటు తెలంగాణ ఆవిర్భావాన్ని కనీసం స్వాగతించకపోవడం అనేది శోచనీయ అంశం అని తెలంగాణ ఉద్యమకారుడుగా మా అన్న కూడా ఏమంటారు అంటే ఎమ్మెల్యే ఎంతమంది పనిచేశారు సమాజానికి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. వీరు ఖచ్చితంగా ఏ విధంగా మాట్లాడుతారో కూడా ఆలోచన చేస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. మేమేమంటున్నాం అంటే భారత ప్రధాని రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర సమస్యలు కానీ రాష్ట్రం విభజన చట్టానికి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించాల్సింది. కానీ పెద్ద ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలే. మనం వాస్తవాన్ని ఆలోచన చేయాలి. ఇటీవల అలకేట్ చేసినటువంటి బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో కూడా చూసాం మనం. దాంతోపాటు మెట్రో ఎక్కమని చెప్పారు స్వయంగా వారు, చాలా సంతోషమే. కానీ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం కేటాయించవలసినటువంటి నిధులు, వాటికి ఇవ్వాల్సినటువంటి అప్రూవల్స్, డిపిఆర్ పంపిన తర్వాత కూడా ఎందుకు డిలే చేస్తున్నా కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒకసారి సమాధానం చెప్పాలి. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. దాంతోపాటుగా దేశంలో ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించకుండా ఉన్న వాటిని తగ్గించుకోండి. మీరు భోజనం తగ్గించండి, ఆయిల్ తగ్గించండి, డీజిల్ తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి అని అంటే ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాలి తప్పితే ఎక్కడ కూడా వారికి ఉన్నటువంటి వనరుల ఆధారంగా ఎవరైనా ఏ మనిషి అయినా ఏ కుటుంబం అయినా వారికి ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు ఆలోచన చేసుకోవడానికి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దేశ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏదైతే ఫెడరల్ పూర్తిగా ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ దానికి అనుగుణంగా ప్రతిపక్షాలు కూడా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి కదా. అలా కేటాయించకుండా ఎక్కడైతే వారి యొక్క మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు ప్రస్తావించారు, మేము సన్నబియ్యం ఇస్తున్నాము, దానికి మేము 15% ఇస్తున్నామని చెప్పి. మరి మిగతా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉంది కదా ఇప్పుడు, మరి ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ వాళ్ళు కూడా భారతదేశ ప్రజలే కదా, వారు కూడా మీకు ఓటేసి మీకు ఆశీర్వదించారు కదా. అట్లాంటి వారిని అలాంటి పథకాలు వారు ప్రవేశపెట్టిన వాళ్ళ పట్ల మా భాగస్వామ్యం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రూపంలో కానీ మిగతా పన్నుల రూపంలో కానీ తీసుకుంటున్నది ఎంత, ఆ రేషియో ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తుందా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా చేయకుండా ఎక్కడైతే ఇన్కమ్ తక్కువ అంటే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం తక్కువ ఉందో అక్కడ వారికి సఖ్యత ఉన్న రాష్ట్రాలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్న మాట వాస్తవం కదా. ఇది ఎవరన్నా కాదనగలుగుతారా? కాదనలేరు. ఇప్పటికైనా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలు అభివృద్ధి చెందాలి. ఆ రకంగా ఆలోచన చేయకుండా డెవలప్మెంట్ అనేది కాడి కిందేసి దేవుని పేరు చెప్పుకుని అడగడం అనేది సమంజసం కాదు అనేది ఒక్కసారి కూడా మనం అందరం కూడా ఆలోచించవలసిన. లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు ప్రధాని గారు చెప్పిన మాటలు కరెక్టే, హితవు పలకడం తప్పే లేదు. డెఫినెట్గా పొదుపు అనేది ముఖ్యం ప్రస్తుత సిచ్యువేషన్లో అని యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే సేమ్ అంటే ఇది తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించో లేదంటే ఈవెన్ అయితే పాలన లేదంటే మీకున్నటువంటి కాన్ఫిడెన్సా, వీటిపైన ఫోకస్ ఎక్కువగా కాకుండా మన్ కీ బాత్లో చెప్పాల్సినటువంటి మాటలు ఇక్కడ చెప్పారు. సో దేశ ప్రజలందరిని ఉద్దేశించి చెప్పేటువంటి అవకాశము డెఫినెట్గా ఉంది. సో అక్కడ చెప్పాల్సినవి ముఖ్యంగా తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ హితవు మాటలు చెప్పారే తప్ప
ఇది ఇంకా చెప్పాలంటే ఇది ఒక దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభానికి సంబంధించి డేంజర్ బెల్స్ గానే కనిపిస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు చూస్తున్నాయి. హర్మూజ్ నుంచి నౌకలు రావడం అనేటువంటిది కఠినమైనటువంటి పరిస్థితులు రానటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి దృశ్యం. మరి ఇవాళ ఈ ఇంటర్నేషనల్ క్రైసిస్ ఏదైతే ఉన్నదో అది ప్రజలతో పంచుకున్నారు. బహిరంగ సభల్లోనే ప్రజలతో పంచుకున్నారు. దీని మీద పరిమితులు ఏంది అంటే బహిరంగ సభలో రాజకీయాలు మాట్లాడాలా, దేశ అభివృద్ధికి సంబంధించి ప్రజలను కార్యోన్ముఖులు చేయడం మీద ఏమైనా నిషేధం కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ విధించారా? అంటే విమర్శించడమే పనిగా ఇది పెట్టిరా? నేను అడుగుతా ఉన్నాను. ప్రజలను ఏదైతే ప్రత్యామ్నాయం చూపలేదని గౌరీ సతీష్ గారు ప్రత్యామ్నాయం చెప్పలేదా? ప్రత్యామ్నాయంగా ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలా, దాన్ని వాడుకోవాలా అనేటువంటి చెప్పలేదా? లేకపోతే సేంద్రియ ఎరువులను వాడడం వల్ల ఉభయతారకంగా ఉంటుందని చెప్పలేదా? ప్రత్యామ్నాయం కూడా చెప్తా ఉన్నారు. పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ప్రజలను ట్యూన్ చేస్తా ఉన్నారు. ప్రజలను కార్యోన్ముఖులను ప్రజలను మోటివేషన్ చేసేటువంటి రీతిలో వారు మాట్లాడారు. మరి గౌరీ సతీష్ గారు సేపు తెలంగాణకు సంబంధించి మీతో కొట్లాడింది ఇప్పుడు మళ్ళా కొట్లాడమంటారా? మీతోని మీ అవివేకమైనటువంటి ఆలోచనలను ఏ రకంగా మీ పార్టీ అవివేకంగా మాట్లాడుతుంది? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైతే తుంగలో దొక్కింది ఎవరు? 11 ఎంపీ సీట్లు వచ్చినాకడ తెలంగాణ ప్రజాసమితి 11 ఎంపీ సీట్లు వచ్చినాకడ చెన్నారెడ్డి గారిని తీసుకుపోయి గవర్నర్ని చేసింది ఎవరు? 369ని తుపాకుల బట్టి కాల్చింది ఎవరు? 1400 మందిని బలి తీసుకున్నది ఎవరు? జన్మదిన కానుకగా ఇచ్చి మళ్ళీ వెనకపోయింది ఎవరు? మీరే కదా. మీ మెడలు వంచితేనే కదా మాకు తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణ ప్రజల ఆందోళనను కళ్ళకు కట్టినట్టుగా చెప్తేనే కదా మళ్ళీ దాని గురించి మీరు మాట్లాడి. లక్ష్మీనారాయణ సార్, రాష్ట్రానికి సంబంధించి 2 ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ను విఫల వాగ్దానాలు అని చెప్పేసి అన్నారు. ఎట్ ద సేమ్ టైం మాట్లాడేటప్పుడు సతీష్ గారు మాట్లాడుతూ నేను ఒకటి ఎందుకు ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా ఇయ్యలేదు, బీసీ ప్రధానమంత్రి దేవుడేరు, బీసీ ముఖ్యమంత్రిని కూడా ఇయ్యలేదు ఈ రాష్ట్రంకు. అటువంటి వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. బీసీల రిజర్వేషన్ కలేకర్ కమిషన్ రికమెండేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే దాన్ని తొక్కిపెట్టింది కాంగ్రెస్. అది మండల్ కమిషన్ రిపోర్టును తొక్కిపెట్టింది కాంగ్రెస్. మళ్ళీ వీపీ సింగ్ వచ్చినాక కదా అది అమలైంది. మరి అలా బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోదీ గారు. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ ఇండక్ట్ చేసింది నరేంద్ర మోదీ. లక్ష్మీనారాయణ సార్, మీకైతే నెక్స్ట్ టైం మీరే వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంది కదా బీజేపీ తెలంగాణలో? 100%. ఈ రీసెంట్ గా జరిగిన ఏ ఎన్నికల్లో కూడా అంటే సెకండ్ పొజిషన్ లో అటు బీఆర్ఎస్ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో అంటే క్షేత్రస్థాయిలో కూడా ఇంపార్టెంట్ అయితే కొత్త నాయకుడు పూర్తిగా కొత్తగా వచ్చిన వాళ్ళ పర్ఫార్మెన్స్ వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలను చూస్తూనే ఉన్నాం. అంటే రెగ్యులర్ గా ఇదే ఫార్మేట్ లో ఉండి సో నెక్స్ట్ మమ్మల్ని మేమే అనుకోవడానికి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే వాళ్ళ వైఫల్యం అని చెప్తారా? మాకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 35% ఓట్లు వచ్చినాయి. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ లో 13% ఓట్లు వచ్చినాయి. అసలు మేము హర్యానాలో 4 సీట్లు ఉన్న దగ్గర హర్యానా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాం. త్రిపురలో మాకు 1 సీటు కూడా లేకుండే, 1% ఓట్లు కూడా లేకుండే. మేము అధికారం చెప్పచ్చు. ప్రజల విశ్వాసం మేము పొందగలుగుతాం. బెంగాల్లో మాకేముండే 1 సీటు కూడా లేకుండే. కాంగ్రెస్ అధికారంలో ఉండే, పోయినసారి 0, ఈసారి 2కు వచ్చింది. ఓకే, ఆ రకంగా ఇవాళ ప్రజల విశ్వాసాన్ని పొందుతూ మరి 21 రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో మరి అలయన్స్ లోనో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ప్రజలు మరి తెలంగాణ అసలు మేం కాదు, తెలంగాణ ఉద్యమంలో అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే బీజేపీకి అధికారం వస్తుంది, అధికారం బీజేపీకే వస్తుంది, అందుకని వ్యతిరేకిస్తున్నాం, అందుకని దానికి భిన్నంగా ఉన్నాడు. ఎస్, ఆ ఉద్యమ గర్మిలో తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది. సరే, ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ప్రజల భ్రమలు తేలిపోయినాయి. ఇప్పుడు చూద్దామండి, ముందు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతాయి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి, చూద్దాం.
మీ స్కోప్ ఎలా ఉంది, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్కి ఎట్లా ఉంది, మళ్ళీ పోయిన అధికారం చేజిక్కించుకునేటువంటి బీఆర్ఎస్కు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ముందు మనకు తెలుస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లక్ష్మీనారాయణ గారు, బాలరాజు గారు, గౌరీ సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.